క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవజనాంగం మరొకసారి శ్రేష్ఠ అవకాశాన్ని బట్టి రాజాది రాజునికి కోటి కోటి వందనాలు చెల్లించుకుంటూ మీకు క్రీస్తు పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన ఆత్మీయ లాభం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యం పాత నిబంధన నుంచి ఆదికాండము 12వ అధ్యాయం, అదే రీతిగా క్రొత్త నిబంధన నుంచి యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం నుంచి మనం ధ్యానించబోతున్నాం. మన ప్రాముఖ్యమైన అంశం చూసుకున్నట్లయితే శిలువకు వేయబడిన యేసుక్రీస్తు యొక్క పిలుపు ఈరోజు నికోదేము విషయంలో మనం చూడబోతున్నాం. నిన్నటి దినాన మనము శిష్యులకు అని మనం చూసాం. గడిచిన కొన్ని దినాలుగా యేసుక్రీస్తు శిలువకు వేయబడిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము, ఆ ఉద్దేశాలు ఏమేమి ఉన్నాయో అనేక విషయాలుగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. అదే రీతిగా నిన్నటి నుంచి యేసుక్రీస్తు యొక్క పిలుపు ఎవరికంటే నేను శిష్యులకి, అదే రీతిగా ఈరోజు నికోదేమునికి అనే విషయాన్ని మనము ధ్యానిస్తున్నాం. ప్రేమ బిడ్డలారా, పాత నిబంధనలు మనం చూసుకున్నట్లయితే ఈ 12వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన విషయం, ప్రాముఖ్యమైన ఘట్టం ఏంటంటే దేవుడు అబ్రహామును పిలిచిన సందర్భాన్ని చూస్తున్నాం. అదే రీతిగా క్రొత్త నిబంధనలో యేసు నికోదేముతో చేసిన సంభాషణను మనము చూస్తున్నట్లుగా గమనిస్తున్నాం. చూడండి, ఒక పాత నిబంధనలు ఒక మనిషిని భౌతికంగా, ఆయన భూగోళికంగా దేవుడు బయటకు పిలిచాడు. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలు ఈ మనిషిని ఆత్మీయంగా లోపల నుంచి మార్పు రావాలని దేవుడు పిలిచాడు. అదే రీతిగా ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు పిలుపులు కూడా ఒకటే కేంద్రం ఏంటంటే అది శిలువ వేయబడిన యేసుక్రీస్తు ద్వారా పాత మనిషి యొక్క మరణం, అదే రీతిగా నూతన జీవితము ప్రారంభం నుంచి. ప్రేమ మనం గమనించినట్లయితే మొట్టమొదటి విషయం అబ్రహాముని పిలుపు చూసినట్లయితే విడిచి వెళ్ళడము అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏం చెప్తున్నాడు ఆయన? ఆదికాండం 12వ అధ్యాయంలో చూసినట్లయితే మనందరికీ తెలిసిన అధ్యాయము ఆదికాండము 12:1 నుంచి మనం చూసుకున్నట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నీవు లేచి దేశం నుండి, బంధువుల నుండి, ఎక్కడి నుంచి? నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళు అని చెప్తున్నాడు. ఇక్కడ అబ్రహాము మనం చూసుకున్నట్లయితే చారిత్రకంగా ఆయన ఊరు అనే ప్రదేశంలో, ఆ గ్రామంలో నివసించేవాడు. ఆ యొక్క పట్టణం చూసుకున్నట్లయితే సాంస్కృతికంగా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందిన నగరంగా మరియు భద్రత కలిగిన కుటుంబంగా, అంటే సంపన్న స్థితిలో ఉన్న కుటుంబంగా, అన్ని సాంప్రదాయాలను కలిగిన వ్యక్తిగా అక్కడే ఆయన ఉండేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, ఆయన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే విశ్వాసము చేత దేవుడికి ఏం చేశాడంటే అబ్రహాము విధేయుడై బయలుదేరాడని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడి పిలుపు ఎప్పుడు కూడా మన జీవితంలో సౌకర్యముగా ఉండదు. ఆయన పిలుపు మనల్ని ఇంకా సౌకర్యం నుంచి ఎక్కడ తీసుకెళ్తుందంటే విశ్వాసానికి తీసుకెళ్లేదిగా ఉందని గమనించాలండి. చూడండి, అందుకే మనం నిన్న దినాన్ని మనం ధ్యానం చేశామండి. క్రొత్త నిబంధనలు కూడా మనం చూసినట్లయితే లూకా రాసిన సువార్త 9వ అధ్యాయంలో ఏమంటాడు దేవుని వాక్యం 23వ వచనంలో, ఎవడైనా నన్ను వెంబడింపగోరినడలా తను ఉపేక్షించుకుని తన సెలవును ఎత్తుకుని నన్ను వెంబడింపవాలని నిన్న మనం ధరించుకున్నాం. ఇక్కడ గమనించాలి ఏంటంటే ఈరోజు మన జీవితంలో కూడా పాప సంబంధాలను విడిచేందుకు సిద్ధంగా ఉన్నామా? అబ్రహామును పిలిచినప్పుడు అన్నిటినీ విడిచిపెట్టి ఆయన విధేయత చూపి బయలుదేరాడని దేవుని వాక్యం చూపిస్తున్నాం. అన్నీ వదిలేశాడండి ఆయన. తండ్రి కుటుంబాన్ని, తండ్రి ఇంటిని వదిలేశాడు, సొంత దేశం వదిలేశాడు, అక్కడనే భద్రతలను వదిలేశాడు, అన్ని విషయాలను వదిలేసి జస్ట్ దేవుని మాటకు విధేయుడై వెళ్ళాడు. ఆయనకు ఒక స్థితిలో చూసినట్లయితే ఈ యొక్క గమ్యం కూడా ఆయనకి స్పష్టంగా తెలియదు. ఎక్కడికి వెళ్తున్నానో దేవుడు చెప్పినప్పటికీ కూడా ఏమీ ఒక బ్లైండ్గా దేవుని మాటకు విధేయడానికి మనకి ఇక్కడ స్పష్టంగా గమనిస్తున్నాం. రెండవదిగా చూసినట్లయితే మన కుటుంబ ఒత్తిడి మధ్యలో కూడా క్రీస్తుని అనుసరించగల స్థితిలో మనం ఉన్నామా ఈరోజు? చూడండి, అంత మాత్రమే కాదండి, దేవుడు చెప్పిన దారి అర్థం కాకపోయినా కూడా ఎలాగైతే అబ్రహాం వెళ్ళాడో అది కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు అర్థం కాని మార్గాల గుండా దేవుడు తీసుకెళ్ళినప్పుడు కూడా నీవు ఆయనతో నడగలుగుతున్నావా అనేది ఈరోజు ప్రశ్న. ఎందుకంటే ఇవన్నీ కూడా విడిచిపెట్టకుండా దేవునిలో ఆశీర్వాదం లేదండి. ఇవన్నీ విడిచిపెట్టాడు అబ్రహాం, వాగ్దానాన్ని పొందుకున్నాడు. మన జీవితంలో కూడా ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఈ కార్యాలన్నింటినీ, కొన్ని విషయాలను విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఈరోజు అదే దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడో మనం చూసినట్లయితే ఇక్కడ రెండో విషయం చూసినట్లయితే నికోదేము. మొట్టమొదటి అబ్రహాం చూసాం, రెండవది నికోదేము. అబ్రహాము భౌతికంగా దేవుడు అన్ని విడిచిపెట్టమంటే, నికోదేము చూసినట్లయితే ఇక్కడ మతపరమైన వ్యక్తిగా మనము చూస్తున్నామండి. ఆయన ఏంటంటే ఒక పరిశీలిగా మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీయుల బోధకుడు, ధర్మశాస్త్ర పండితుడుగా మనము చూస్తున్నాం. ఒక మంచి అధికారి అని కూడా చూస్తున్నాం. ఇన్ని గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి
అయితే ఏం లేదంట ఆయన జీవితంలో నూతన హృదయం, నూతన జీవితం లేదని యేసుప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒక రాత్రి సమయం ఉంది, యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఒకడు నూతన జన్మము ఏంటంట చూడండి, ఆ మాట చూసినట్లయితే నూతనంగా జన్మిస్తేనే కానీ యేసు ఆయన యొక్క రాజ్యాన్ని చూడడానికి సాధ్యం లేదని దీని వాక్యం సెలవుస్తుంది. చూడండి అక్కడ మాట్లాడుతున్న మాట ప్రవీణ యేసుక్రీస్తు అంటారు, అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడు అని నీతో నిత్యముగా చెప్పుచున్నాను నేను. ఏమంటున్నాడు ఆయన? కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడని నికోదేముతో ప్రభువు అక్కడ మాట సెలవిస్తున్నాడు. ఇది ఎందుకు అవసరం అంటే, మనం గమనించినట్లయితే ప్రేమ అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 అంటాడు, పాపములో మనం ఏమై ఉన్నాం, మన అపరాధాల వల్ల చచ్చి ఉండగా అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, చచ్చిన దానికి ఎన్ని సంస్కరణలు ఎన్ని పూతలు రాసినా అవసరం లేదు. కానీ దానికి కావాల్సింది ఏంటంటే జీవం కావాలి, ఊపిరి కావాలి. ఇక్కడ అదేవిధంగా మరణించిన వారికి ఏ సంస్కరణ ఎలాగైతే అవసరం లేదో, కానీ దానికి ఏం అవసరం? జీవం అవసరం. అలాగే ఆత్మీయ రీతిలో చచ్చిన మనకి ఏం కావాలంట? నూతన జీవం కావాలి, కొత్తగా జన్మించాలనే అర్థాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉందండి. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనము ఎన్నో సంవత్సరాల నుంచి ఆత్మీయతలో ఉన్నామనుకుంటున్నాం, అనేక సంవత్సరాల నుంచి దేవునిలోనికి మనం వచ్చామనుకుంటున్నాం. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కేవలము చర్చికి రావడము సరిపోదండి. కేవలము సేవలో ఉన్నాను, నేను సేవ చేస్తున్నానని అనుకుంటే సరిపోదు. కానీ కొన్ని విషయాలు మనం బైబిల్ కొన్ని తెలుసుకుంటే మాత్రం సరిపోదండి. అన్నిటికంటే ముఖ్యంగా మనకు నూతనంగా జన్మించే అనుభవం మన జీవితంలో ఉండాలి. ఇది లేకపోతే మనం ఎన్ని చేసినా కూడా వ్యర్థమని ఈరోజు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. నూతనంగా జన్మించడం అంటే ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే ఇవి సరిహద్దులను దాటినటువంటి అనుభవంగా మనం చూడవచ్చు. ఎందుకంటే చూడండి, ఒక దేశాన్ని నుంచి మరొక దేశానికి వెళ్ళమంటే వెంటనే వెళ్ళిపోయాడు అబ్రహాం. ఒక దేశం దాటాలంటే సరిహద్దు దాటి వెళ్ళాలి. అదేవిధంగా ఒక పాత పాస్పోర్ట్తో కొత్త దేశంలోనికి ఈరోజు మనం చూసినట్లయితే ఎవరు కూడా మనల్ని అనుమతించరు. అదేవిధంగా మన పాత స్వభావంతో దేవుని రాజ్యంలోనికి మనం కూడా ప్రవేశించలేం, దేవునిలో మనం కూడా ఉండలేమండి. ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తాను 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 చూసినట్లయితే, ఎవడైనా క్రీస్తులో నిలవాడు నూతన సృష్టి, ఇదిగో పాతవన్నీ కూడా గతించిపోయిన, సమస్తము నూతనమయంగా చూస్తున్నాం. నూతన జన్మంలో లేకపోతే నూతనంగా పుట్టే విషయంలో ఏం జరుగుతాయంటే ప్రేమించడం, మన పాత హృదయము తీసివేయబడతా ఉంది. దేవుడు కొత్త హృదయాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. పాప స్వభావం తొలగిపోతుంది. మనలో పవిత్రాత్మ, పరిశుద్ధాత్ముడు నివసించేవాడిగా ఉన్నాడు. ఇది కార్యాలు మన జీవితంలో జరగాలి. ఆయన పట్ల ఆసక్తి కలగాలి, ప్రార్థనలో ఆసక్తి ఉండాలి, మనలో మార్పు రావాలండి. ఎన్ని కార్యాలు ఉన్నప్పుడు మాత్రమే కార్యాలు సాధ్యమవడానికి సాధ్యమవుతుంది ప్రేమించడం ఉండాలి. అంతేకాదు కాదు, ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఈరోజు శిలువ ఈ యొక్క నూతనంగా జన్మించడానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ఇదే ద్వారంగా మనం చూస్తున్నాం. చూడండి, అందుకే నికోదేము ఎలాగ పుడతారు, ఇది ఎలాగ సాధ్యం వయసులో అన్నప్పుడు అనేక విషయాలను యేసుప్రభు అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తున్నాడు. 3వ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తూ ఆయన ఒక 14వ వచనం వచ్చేప్పటికి ఒక ఉదాహరణ, ఒక స్పష్టమైన విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఏంటంటే సంఖ్యాకాండం 21వ అధ్యాయం నుంచి ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. ఏంటంటే మోషే అరణ్యంలో ఏ విధంగా అయితే సర్పాన్ని ఎత్తాడో మనుష్య కుమారుడు కూడా అలా ఎత్తబడవాలని చెప్తున్నాడు. ప్రేమించని బిడ్డరా, ఇక్కడ మనందరికీ తెలిసిన విషయం కదా, గడిచిన వాక్యంలో మీరు కాల్తీ వ్యాసాన్ని స్పష్టంగా ఇంకా కులంకుశంగా నేను ధ్యానించినట్టుగా చూస్తున్నాం. మీకు తెలియాలంటే 21వ సంఖ్యాకాండంలో ఏం జరుగుతూ ఉందంటే, ఇజ్రాయెల్ జనాంగము దేవునికి విరుద్ధంగా, మోషేకి విరుద్ధంగా ఆహార విషయాలు అనేక విషయాలు వాళ్ళు సణుక్కున్నప్పుడు దేవుడు వారి పైన ఉగ్రతను చూపించాడు. ఏ విధంగా అంటే పాములను పంపించి అక్కడ విష సర్పాలను పంపించినప్పుడు అనేక మంది చనిపోయారు. అయితే వారు ఎప్పుడు తప్పు తెలుసుకున్నారో మోషేకు దగ్గరకు వచ్చి, మేము నీకును దేవునికి విరుద్ధంగా పాపం చేసామని క్షమించమని అడిగినప్పుడు, దేవుడి దగ్గరికి మోషే వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక ఇత్తడి సర్పాన్ని, ఒక తామ్ర సర్పాన్ని నువ్వు ధ్వజస్తంభంలో ఎత్తైన స్తంభంలో ఉంచు, ఎవరికి దాన్ని చూస్తారో దాని నుంచి వారు రక్షింపబడతారని దేవుడు చెలవించినప్పుడు, అదేవిధంగా మోషే ఇక్కడ చేసి దాన్ని చూసిన వారు అనేక మంది బ్రతికినట్లుగా మనం దేవుని చరిత్రలో మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా యేసుప్రభు అదే మాటను ఎత్తి చూపిస్తున్నాడు తన విషయంలో. అలాగే ఇక్కడ ఏం చూస్తున్నాడంటే, ఇక్కడ మనిషి కుమారుడు ఎత్తబడవాలంటే మనకి స్పష్టం ఏంటంటే, యేసుక్రీస్తు శిలువ వేయబడడం, లేకపోతే శిలువ అనేది మనము గ్రహించుకోవాలండి. మనిషి కుమారుని యొక్క శిలువ వైపు, ఆయన వైపు ఎవరైతే చూస్తారో, ఆ రోజు ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు
ఏ విధంగా అక్కడ ఒక స్వారూప్యంగా ఒక ప్రతిమని అది ఉంచి ఆ ప్రతిమను చూసినప్పుడు జీవించబడతారని చెప్పినట్టుగా జీవించారు. అదేవిధంగా ఇక్కడ ఏ పాపము లేని నీ కొరకు నా కొరకు పాపంగా మార్చబడిన యేసుక్రీస్తు శిలువ వైపు ఆయన వైపు చూసి విశ్వసించినట్లయితే మనలో ఆ రక్షణ కార్యము నూతనంగా జన్మించే స్వభావం, నూతన జన్మించే అనుభవం కలుగుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉందండి. చూడండి, మనకు ఎందుకంటే శిలువ వద్ద మన పాపానికి శిక్షను అనుగ్రహించబడింది. అంత మాత్రమే కాదు, మన పాత జీవితము అది శిలువకు వేయబడింది, క్రొత్త జీవితం ప్రారంభమయ్యేదిగా కనబడతా ఉంది. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గలతీ 2:20 అంటాడు, మనము క్రీస్తుతో కూడా సిలువైపడ్డాము అని. గమనించుకోవాలి. ఈరోజు సంఘానికి ప్రశ్న ఏంటంటే, మనం ఇంకా నికోదేములమా, లేక మతం అంటే మనలో ఇంకా మతాచారాలు ఉన్నాయా? నూతన స్వభావం లేదా? నూతన మార్పు లేదా? మన జీవితం మారిందా? నిజంగా గమనించుకున్నట్లయితే పాపం పైన పశ్చాత్తాపం, పాపం పైన ఒక విరక్తి కలిగినటువంటి స్వభావం, పాపం అంటే చిరాకు పుట్టే స్వభావం మనలో ఉందా ఈరోజు? లేకపోతే పాపంతో మనం మమేకమై జీవిస్తున్నామా? ప్రార్థనలో ఆసక్తి ఉందా? ఆత్మీయ జీవితంలో మెలకువలు ఉన్నాయా? ఇవన్నీ గమనించుకున్నట్లయితే ప్రేమైన దేవుని నూతన స్వభావం వచ్చిన తర్వాత మనలో జరగవలసిన కార్యాలు వాటి ఫలించే ఉద్దేశం ఏంటంటే, ఈ కార్యాలు మనకి స్పష్టంగా కనపడాలి. ఎందుకంటే అదే మాట యేసుప్రభువు అంటాడు, ఆయనతో నికోదేముతో 3వ అధ్యాయంలో వచ్చిన అంటాడు, గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వెళ్తుందో తెలియదు, చాలా శక్తివంతంగా గాలి వీస్తుంది, కానీ అది కనపడినప్పటికీ దాని ప్రభావం కనపడుతుంది. అదేవిధంగా నూతన స్వభావము అంటే, నూతన జన్మ అంటే మనకు అది కనపడకపోవచ్చుగా, మన జీవితంలోని దాని ప్రభావం కనపడాలి. మారిన మనసుతో మనం చేసే కార్యాలు ఆ యేసుక్రీస్తుని స్వరూపం మన జీవితంలో చూపించినప్పుడు అది ఖచ్చితంగా దాని ప్రభావాన్ని చూపించేదిగా ఉంది. ప్రేమైన సంఘం ఈరోజు చూసినట్లయితే యేసు ప్రభు శిలువకి ఇవ్వబడిన యేసుక్రీస్తు మనల్ని కూడా ఈరోజు అబ్రహామును పిలిచినట్లే, నికోదేముని పిలిచినట్లే ఈరోజు నన్ను కూడా పిలుస్తున్నాడండి. ఒకవేళ మనం ఇంకా సేవలో ఉంటూ మతపరమైన కార్యాలు మనలో ఉన్నట్లయితే, మనలో అనేక పాత సంగతులు ఇంకా ఉంచుకొని ధార్మిక ఆచారాలను, ఈ లోకానుసారమైన జీవితాన్ని కలిగి నూతన స్వభావం మనలో, నూతన జన్మమైన నూతన అనుభవం మనలో లేకపోతే నిజంగా చాలా ప్రమాదకరమైన ఈరోజు దేవుని వాక్యం ద్వారా హెచ్చరించాలని ఇష్టపడుతున్నా. ప్రేమ దేవుని బిడ్డ, మన పాపాలని ఒప్పుకుందాం, అయితే మన గర్వాన్ని వదిలిపెడదాం, ఆ యొక్క శిలువని చూద్దాం, ఆ శిలువ యందు విశ్వాసం ఉంచుదాం. ఎప్పుడైతే శిలువనందు విశ్వాసించి ఆయన వైపు చూస్తామో ఖచ్చితంగా రక్షింపబడతామని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మీకు చూపించాలని నేను ముగిస్తానండి. ఇక్కడ చూడండి, నికోదేము ఇక్కడ అనేక కొన్ని సమస్యలతో, అంటే కొన్ని అనుమానాలతో, కొన్ని విషయాల్లో సందేహాలతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, అయితే ఆయన మొదటి కావాల్సింది దీనిలో నూతన జన్మని చెప్పి అనేక విషయాలను చెప్పుకుంటూ వచ్చాడు. ఆ సమయంలో అనేక విషయాల్లో ఆయనకి స్పష్టత రాకపోయి ఉందో తెలియదు, కానీ తర్వాత అయితే వస్తూ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన విశ్వాసిగా నూతన మార్పులోనికి వచ్చినట్లుగా కొన్ని విషయాలు మనం ఇక్కడ గమనించినట్లయితే, యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 50వ వచనం చూసినట్లయితే, అంతగా మునుపు ఆయన ఎదుకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుషుని మాట వినక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడంటే, ఇంకా ఇక్కడ ఉన్న మత పెద్దలను అడుగుతున్నాడు. ఆ సందర్భం ఏంటంటే, యేసు ప్రభు ఒక సందర్భంలో దేవుని వాక్యాన్ని అనేక విషయాలను ఆయన చర్చిస్తూ, అనేక విషయాలను ఆయన బోధిస్తూ, కొన్ని రోజులకి నేను ఉండను, ఈ కార్యాలు జరగబోతున్నాయి, నేను వెళ్ళిపోయే సమయం వస్తుంది, అన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తున్నప్పుడు కొంతమంది విశ్వయం ఉంది, నిజంగా ఈయన దేవుని కుమారుడు అన్నారు. కొంతమంది ఈయన చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు, ఈయన్ని పట్టించాలనే ఒక ప్రయత్నాలు చేస్తున్న మత పెద్దల మధ్యలోకి వచ్చి ఈ యొక్క నికోదేము ఏమంటున్నాడు ఆయన, ఒక మనిషిని మాట వినక మునుపును వాడు చేసి తెలుసుకొని మునుపును మన ధర్మశాస్త్రంగా తీర్పు తీర్చునా అని యేసుక్రీస్తు పరంగా మాట్లాడుతున్నాడండి. 3వ అధ్యాయంలో ఇదే నికోదేము కొన్ని సందేహాలతో వచ్చాడు. యేసు ప్రభు ఆయనకు ఒక సూటి ప్రశ్న వేశాడు, నూతనంగా మారితే కానీ, నూతనంగా కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యం చూడలేని యొక్క ప్రశ్న, అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయనకు అర్థం కానప్పుడు, నువ్వు ధర్మశాస్త్ర బోధకుడికి ఎన్ని తెలియదని దేవుడు చెప్తూ అనేక విషయాలను ఉదాహరణ చెప్పించినప్పుడు అక్కడ మనకు వాక్యం స్పష్టత లేదు, కానీ ఆయన మారి వెళ్ళాడు. కానీ ఇక్కడ వస్తు వాక్యాలు మనం చూసుకున్నట్టయితే కొన్ని సాక్ష్యాల ద్వారా మనకి ఏం గమనిస్తుందంటే, నికోదేములో నూతన స్వభావం, లేకపోతే నూతనంగా పుట్టిన అనుభవం మనకి ఇక్కడ కనబడతా ఉందండి. ఇంకొక సన్నివేశం నేను చూపిస్తాను. అదే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 39వ వచనంలో కూడా అంటాడు. అక్కడ చూసినట్లయితే, ఈ యేసు ప్రభు మరణించిన తర్వాత కలువరి శిలువలో అన్ని కార్యాలు అయిపోయిన తర్వాత ఆయనని తిరిగి సమాధి కార్యక్రమానికి ముందు అక్కడ వస్తున్నాడు. ఎవరితో? అరిమత యేసు పాపటు ఈ కూడా వ్యక్తిగా మళ్ళీ ఇక్కడ వాక్యం సంబోధిస్తా ఉంది. 39వ వచనం, మొదటి రాత్రి వేళ ఆయనకు ఎదుకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిసిన అగరు రమారమి 150 షేర్ల ఎత్తు తెచ్చెను. చూడండి, యేసు ప్రభువును పూడ్చిపెట్టడానికి, సమాధి కార్యక్రమం చేయడానికి
ఆయనకు కావలసిన సుగంధ ద్రవ్యాలను కొంచెం ఖర్చు విలువైన వస్తువులు ఇక్కడ తీసుకొచ్చినట్టుగా ఇదే నికోదేము మనకు కనపడుతున్నాడు. అంటే ఏంటి? ధర్మశాస్త్రం తెలిసినవాడు, ఇశ్రాయేలీల బోధకుడు, పరిసయుడు, ఒక అధికారి, ఇన్ని స్థానంలో ఉన్న వ్యక్తి యేసుప్రభు దగ్గరకు కొన్ని సందేహాలతో వచ్చాడు. యేసుప్రభు కొన్ని మాటలు విన్నాడు. అయితే వస్తూ గమనించినట్లయితే ఆయనలో నిజంగా నూతనంగా జన్మించిన అనుభవం కనబడతా ఉందండి. ఎందుకంటే ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారంగా ఉంటే ఆయన వైపు ఉండి మాట్లాడాల్సిన అవసరం నికోదేముకు లేదు. మార్పు లేకపోతే ఆయనమైన ఈ ప్రేమను చూపించవలసిన అవసరం లేదండి. అంత ఖర్చు చేసుకుని యేసుక్రీస్తు సమాధి చేయడానికి ఆయన రావాల్సిన అవసరము లేదు. మనం గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభు నమ్మినప్పుడు, యేసు ప్రభువును విశ్వసించినప్పుడు ఆ కార్యము జరుగుతుంది. నేను నమ్ముతాను ఖచ్చితంగా నికోదేము జీవితంలో నూతనంగా యేసు ప్రభు పిలిచిన క్రీస్తుకు, శిలువ వేయబడిన యేసుక్రీస్తు పిలిచిన పిలుపుకు నికోదేము విధేయుడయ్యాడండి. ఆయనలో నూతనంగా జన్మించిన అనుభవం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈరోజు మనం కూడా అనేక విషయాలు ఏ విధంగా ఉన్నామో ఒకసారి పరీక్షించుకుందాం. ఒకప్పుడు నికోదేము మతాచారాలు లేకపోతే బోధకుడిగా ఉండి ఒక మతచారమైన జీవితాన్ని నూతనంగా లోపల అంతరం నుండి ఆయన మార్పు లేని జీవితంలో ఉండవచ్చు. ఎప్పుడైతే యేసు ప్రభుతో ఆయన సంధించాడో ఆయనలో కార్యాలు జరిగినట్లుగా మనం చూస్తున్నామండి. మన జీవితంలో కూడా ప్రేమ దేవుని బిడ్డారా, ఒకవేళ ఇంకా అనేక విషయాలు, వ్యర్థమైన విషయాలు, లౌకిక సంబంధమైన విషయాలు మనలో ఉన్నాయేమో, ఇవేవి కూడా ఆయన దగ్గరికి నిన్ను నన్ను చేర్చలేవు. నిన్ను నన్ను ఆయన దగ్గరికి చేర్చేది ఆయన యందు విశ్వాసము. ఎలాగైతే ఇజ్రాయేల్ ప్రజలు ఆ సర్ప ప్రతిమ చూసి వారు బతికించబడ్డారో, నువ్వు నేను కూడా శిలువకు వేయబడిన యేసుక్రీస్తు వైపు చూస్తూ ఆయన విశ్వసించినట్లయితే మన పాత కార్యాలను విడిచిపెట్టి నూతనంగా జన్మించిన అనుభవంలో మనం జీవించినంత మాత్రమే ఆ యొక్క కార్యంలో ఆ లేకపోతే అనుభవంలోనికి మనం రాగలం. దేవుడు అటు అనుభవం మనందరి జీవితంలో కలిగించును గాక. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక. ఆమేన్.